राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iCube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। तेलंगाना हुकूमत फलाही इक़दाम करने में पूरी तरह नाकाम हो चुकी है। 13 साल के अरसे दराज के बावजूद YSR आवाम के दिलों में जिंदा है। इसकी वजह सिर्फ और सिर्फ आवाम की खिदमात है। इन ख्यालात का इजहार मोहतरमा YS शर्मिला ने किया। इन्होंने कहा कि तेलंगाना और आंध्र प्रदेश की रियासतों में चीफ मिनिस्टर YSR के दौर इख्तिदार में 4% तहफ़्फ़ुज़ात माइनॉरिटीज़ के लिए फराहम किए गए। चीफ मिनिस्टर के चंद्रशेखर राव माइनॉरिटीज़ को 12% तहफ़्फ़ुज़ात फराहम करने का झूठा वादा करके धोखा दे रहे हैं। आज इन्होंने 2000 किलोमीटर के पैदल यात्रा के दौरान चौरस्ते कोत्ताकोटा में अवाम की कसी तादाद से मुखातिब किया। इस मौके पर मोहतरमा शर्मिला ने कहा कि राजशेखर रेड्डी ने 5 साल की हुकूमत नुमाइंदे से किया है। इन्होंने कहा कि दुनिया में पहले कायद है जो गरीब आवाम की तिब्बी सहूलियात के लिए आरोग्यश्री जैसी स्कीमें नाफिज की। इन्होंने KCR हुकूमत डबल बेडरूम और तमाम स्कीमों में नाकाम है। YSR हुकूमत ने पालमूर ज़िले के लाखों एकड़ अराजियात को सैराब किया गया है। इन्होंने कहा कि 1,12,000 एकड़ आपाशी से सैराब किया गया था और वनपट्टी से 104 एम्बुलेंस का आगाज आन जहानी राजशेखर रेड्डी के हाथों किया गया था। इन्होंने कहा कि बीजेपी हुकूमत सिर्फ और सिर्फ गंगा जमुना तहजीब को बिगाड़ कर भाईचारगी का खात्मा कर रही है और मुल्क को बर्बाद कर रही है। इन्होंने अवाम से मुतालबा किया आइंदा इंतखाबात में YSR पार्टी शर्मिला को वोट दें। इन्होंने मजीद कहा कि शेर की बेटी शेर ही होती है। इन्होंने कहा आइंदा इंतखाबात में इख्तिदार में आने पर गरीबों की खिदमत में मसरूफ रहेंगी। इस मौके पर इंचार्ज गदवाल अतीक अहमद और हजारों अवाम और खवातीन की कसी तादाद मौजूद थी। ఆలం వెంకటేశ్వర రెడ్డా ఆల వెంకటేశ్వర రెడ్డా ఈయన ఆల వెంకటేశ్వర రెడ్డా లేకపోతే ఆనకొండ వెంకటేశ్వర రెడ్డా అన్ని మింగేస్తాడట కదా కొండలు గుట్టలు ప్రభుత్వ భూములు దళితుల భూములు అన్ని మింగేస్తాడట కదా మరి ఈయన ఆనకొండ అనకన్నా ఏమనాలే అసలు ఎలక్షన్లు కాకముందు 2014లో ఈయనకు 30 లక్షల అప్పు ఉందంట కదా ఇప్పుడేమో 3000 కోట్ల ఆస్తులు ఉన్నాయట కదా బెంగళూరులో కూడా ఉన్నాయంట శంషాబాద్లో కూడా ఉన్నాయంట ఎలా సంపాదించారు మీ డబ్బులే కదా ఎలా సంపాదించినట్టు మీ డబ్బులే అక్రమంగా సంపాదించారు అసలు ప్రజలే ఎలక్షన్లు చెక్ వస్తుందా అన్న మీకు వినిపిస్తుందామా అసలు ప్రజలు ఎలక్షన్లలో ఓట్లేస్తే కదా మేము గెలిచింది అన్న కృతజ్ఞత ఉందా మీరు గెలిపిస్తే కదా ఎమ్మెల్యేలు అయ్యారు ఏ మాత్రమైనా కృతజ్ఞత ఉందా ఒక్క మంచి పని అయినా చేశాడా మీ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు కదా వచ్చిందా డిగ్రీ కాలేజ్ అన్నాడు కదా వచ్చిందా అసలు బ్రిడ్జులు అన్నాడు కదా వచ్చినాయా అసలు ఆ బ్రిడ్జులు ఇచ్చిన కాంట్రాక్టర్ల కంట ఈయనిచ్చే కమిషన్లకు భయపడి వాళ్ళు మేము బ్రిడ్జులు కూడా కట్టమని ఆయన అని చేతులు ఎత్తేశారట నిజమేనా ఇక ఈ జిల్లా మంత్రి అసలు ఈ పాలమూరు జిల్లాకి నీళ్లు పారుతున్నాయంటే దానికి కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 4 లక్షల ఎకరాలకు భీమా ద్వారా 2 లక్షల ఎకరాలకు నెట్టెంపాడు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఈ నియోజకవర్గానికి కూడా నీళ్లు వచ్చాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారు కారణం కదా కోయల్ సాగర్ ద్వారా 42,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగా ప్రేమించాడు ఈ నియోజకవర్గాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసినా అద్భుతంగానే చేశాడు కదా మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే 8 సంవత్సరాలుగా 2 సార్లు మీరు ఓట్లేసి గెలిపిస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశారు ఒక్క వర్గాన్నైనా మేలు చేశాడా కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు వెన్నుపోటు పడవలేదా తెలంగాణ తల్లికి తల్లి రొమ్ము పాలు తాగి ఆ తల్లి గుండెనే కొట్టాడంటే ఇక వెన్నుపోటు కాకదానేమనాలే తెలంగాణ తల్లికి వెన్నుపోటు పొడిచిన వాడు కేసీఆర్ గారు కదా తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళను చూసాం తోడబుట్టిన వాడుకు
వెన్నుపోటు పొడిచిన వాళ్ళని చూసాం, ఆఖరికి పిల్లనిచ్చిన వాడికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళని కూడా చూసాం. కానీ తల్లికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళని చూసామా? మన కేసీఆర్ గారు ఉన్నారు కదా, తల్లి లాంటి తెలంగాణ తల్లికి వెన్నుపోటు పొడిచాడు కదా. అటు రైతులకు, అటు మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ప్రతి వర్గానికి, మైనారిటీలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? కేసీఆర్ కదా. మరి ఈయన ఏమనాలే? వెన్నుపోటుదారుడు అనక ఏమనాలే? అసలు ఎవరికైంది బంగారు తెలంగాణ? ఎవరి కోసం తెచ్చుకున్నట్టయింది బంగారు తెలంగాణ? మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడు కదా. ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? రైతులు బాగుపడ్డారా? కౌలు రైతులు బాగుపడ్డారా? అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా? కౌలు రైతులను రైతే కాదన్నాడే. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు రైతు నష్టపోతే నష్టపరిహారం ఉందా? అసలు రైతు అన్నవాడు 60 ఏళ్లకే చచ్చిపోవాలి కదా. కేసీఆర్ గారి పాలనలో 60 ఏళ్లు దాటితే రైతు బీమా కూడా లేదు కదా. కేసీఆర్ గారేమో 69 ఏళ్లు బతకాలి, సీఎం గా ఉండాలి, పెద్ద పెద్ద గడీల్లో హాయిగా ఉండాలి, ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. మరి రైతు మాత్రం 60 ఏళ్లకే చచ్చిపోవాలనా? అప్పుడే మీరు రైతు బంధు ఇస్తారా? ఇదే కదా కేసీఆర్ గారు చెప్పిన న్యాయం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।